ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లో ఇదే డేట్ ఆఫ్ బర్త్ రాయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ డేట్ ఆఫ్ బర్త్ రాయడం వల్ల ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ అయింది. అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ రావడం వల్ల మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ నేచర్సే గానీ ఆ క్వాలిటీస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది నేను గమనించినాక కొంతమంది యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో ఒకసారి వాళ్ళు యూజ్ చేయడం, అది దాని మీద అనలైజ్ చేసి చెప్తే వాళ్ళకి కనెక్ట్ అయితలేదు. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా వాల్యూడ్ డాక్యుమెంట్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అయితే చాలా మంది ఏం చెప్తారంటే మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇలా చెప్తున్నారు, రేపు నేను మళ్ళీ ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేస్తా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 6th ఉంది అనుకుందాం, 6th November. వాళ్ళు ఎందుకు ఏమో 1st January అని రాశారు. అయితే 1st January మీరు రిపీట్ చేయడం వల్ల మీకు క్వాలిటీస్ అనేది 1st January ఆ ఇయర్ క్యాల్కులేట్ చేసి వచ్చే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఓకే.